అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్, పోలీస్ రెస్పాన్స్. నా చాలా మందికి డౌట్ ఉంటాయి, ఇది ఇట్లా పెద్ద ఆఫెన్స్ జరిగింది, ఎట్లా జరిగింది, వాట్ పోలీస్ ఇస్ డూయింగ్. ఆఫ్ కోర్స్ పబ్లిక్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ అవర్ మేజర్ రెస్పాన్సిబిలిటీ. తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ. దీనికోసం వీ డూ రెగ్యులర్ చెకింగ్. అందరికీ ఐడియా ఉంటాయి, థర్డ్ రోజు ఆఫెన్స్ జరిగింది, కానీ సెకండ్ రోజు నైట్ ఓన్లీ పోలీస్ నాకాబందీ, మాస్ నాకాబందీ 34 జంక్షన్స్లో మొత్తం డిస్ట్రిక్ట్లో మేము చేసాము. ఆ వీక్లో ఈ హోటల్స్, లాడ్జెస్ మొత్తం చెక్ చేసాము. ఇది రెగ్యులర్గా చెకింగ్ నడుస్తుంది. దిస్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ టు ప్రివెంట్ క్రైమ్, రెగ్యులర్ ప్రివెంటివ్ యాక్టివిటీస్ కింద అనుకుంటాం. కానీ స్టిల్ డిస్పైట్ ఎఫర్ట్స్ ఆఫ్ పోలీస్ ఈ టైప్ ఆఫ్ ఆఫెన్స్ జరగవచ్చు. ఇట్స్ అన్ఫార్చునేట్. అండ్ ఆఫెన్స్ అయిన తర్వాత స్టిల్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ క్విక్ రెస్పాన్స్. ఆ తర్వాత క్రైమ్ డిటెక్ట్ చేయాలి, అఫెండర్స్కి పట్టుకోవాలి. నా దీంట్లో టైమింగ్స్ చూస్తే యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ 11 o'clock to 11:11 వరకు ఆఫెన్స్ జరిగింది. మనకి ఫస్ట్ పోలీస్ టీమ్ 11:17 ఆఫ్టర్ 6 minutes 11:17 మన ఫస్ట్ టీమ్ పోలీస్ రీచ్ అయింది. అక్కడ రీచ్ అయిన తర్వాత 11:20 నాకు కాల్ వచ్చింది ఆఫ్టర్ 9 minutes ఆఫ్ ఆఫెన్స్. నాకు కాల్ వచ్చిన తర్వాత అంత పెద్ద ఆఫెన్స్ జరిగింది. ఐ వెరిఫైడ్, దెన్ అలర్టెడ్ ఆల్ నేబరింగ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ ఆర్మ్డ్ చెక్ పోస్ట్, ఇది చెకింగ్, వెహికల్ చెకింగ్ పెట్టాము. మొత్తం అది సీనియర్ ఆఫీసర్స్కి అలర్ట్ చేసి, డీజీ కంట్రోల్కి అలర్ట్ చేసి మొత్తం స్టేట్లో హై అలర్ట్ చేసాము. దీనికోసం అది వీ హ్యావ్ టేకన్ ఆల్మోస్ట్ 10 to 15 minutes ఇన్ అలర్టింగ్ ఆల్ ద పీపుల్. ఆ తర్వాత వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఫారెన్సిక్ సైన్స్ వెహికల్ ఇట్ వాజ్ సెంట్. అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్, అక్కడ ఉన్న మనకి దొరికిన కార్ట్రిజెస్, అది బ్లడ్ శాంపుల్, ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అండ్ అదర్ ఎవిడెన్స్ వర్ కలెక్టెడ్. ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసి అక్యూజ్ ఫోటో తీసుకొని వీ ప్రిపేర్డ్ అ పోస్టర్ అండ్ అనౌన్స్డ్ ద రివార్డ్. ఆ తర్వాత చాలా సర్క్యులేట్ కూడా చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్కి ఎట్లా, సమ్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఐ కెన్ రివీల్, ఎట్లా మేము హార్డ్ వర్క్ చేస్తాము దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇమీడియట్గా ఇది అయిపోయిన తర్వాత మల్టిపుల్ టీమ్స్ వర్ ఫార్మ్. యాజ్ ఐ రిమెంబర్ మోర్ దెన్ 20 teams ఫామ్ చేసి ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా మెయిన్ టీమ్ వాజ్ వర్కింగ్ ఆన్ ఎగ్జిట్ ట్రేసింగ్. వాళ్ళు ఎట్లా ఎస్కేప్ అయ్యారో దీనికి ట్రేస్ చేయడానికి. నౌ అట్ దట్ టైమ్ ఇట్ వాజ్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. ఎందుకు అంటే దే లుక్ లైక్ అవుట్ సైడర్స్, కానీ ఇంటర్నల్ రోడ్స్ వాడుతున్నారు. జనరల్గా లోకల్ ఉంటే వాళ్ళకి ఇంటర్నల్ రోడ్ గురించి ఐడియా ఉంటే ఎట్లా వాడతారు, కానీ ఇట్లా ముందు ఎక్కిచ్చేసి ఉండవచ్చు, ఇట్లా మనకి అప్పుడు అర్థమైంది. కానీ ఇంటర్నల్ రోడ్ వాడారు కాబట్టి అక్కడ సీసీటీవీ కెమెరాస్ తక్కువ ఉంటాయి. సో మోర్ దెన్ 7 or 8 teams were working under leadership of ACP కరీంనగర్ రూరల్ టు ట్రేస్ దిస్ ఎస్కేప్ రూట్. మొత్తం ట్రేస్ అయిన తర్వాత మాకు 2 days పడింది. ఇక్కడ నుంచి 80 kilometers 85 kilometers ట్రేస్ అయిన తర్వాత ధర్మపురి వరకు మనకి ఎవిడెన్స్ వచ్చింది. మధ్యలో అక్యూజ్ వాడిన ఒక క్యాప్ కూడా దొరికింది, బ్లాక్ క్యాప్, విచ్ కెన్ బి సీన్ ఇన్ ది సీసీటీవీ ఫుటేజ్. అక్కడ దారిలో ఒక డర్ట్ రోడ్ దొరికింది. అక్యూజ్ ద్వారా వాడిన ఒక ఫోన్ కూడా దొరికింది. సో ఎట్లా దొరికింది అండ్ దీంట్లో ఎట్లా హెల్ప్ అయింది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ధర్మపురిలో మొత్తం మేము లాడ్జ్ చెకింగ్ చేయించాము. అప్పుడు ఒక లాడ్జ్లో వీళ్ళు షెల్టర్ తీసుకున్నారు, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడే మనకి ఇంకా చాలా హింట్స్ వచ్చినాయి. ఇంకా కోమింగ్ ఆపరేషన్ చేసాము. అక్కడ మనకి బైక్ కూడా దొరికింది. బైక్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ పిలిచి చెకింగ్ చేసాం, వాళ్ళు ఎక్కడ పాడిపోయారు. సో ఇట్ వాజ్ సీన్ గోయింగ్ టువర్డ్స్ గోదావరి. ఆ గోదావరి కూడా దాటారా లేకపోతే ఘాట్ వైపు వెళ్ళారా, దట్ వాజ్ ద క్వశ్చన్. కానీ ఇప్పుడు అర్థమైంది, దే క్రాస్ ద గోదావరి ఆన్ వాక్. ఆ తర్వాత ఈ టీం కాకుండా ఎంట్రీ టీం వాళ్ళు ఎట్లా వచ్చారు, మన కరీంనగర్లో స్మార్ట్ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వాళ్ళు ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి రెక్కి చేసుకున్నారు, అది చూసుకున్నాము. మళ్ళీ బ్యాక్ చూసి వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు. సో బ్యాక్ చూసి మనకి ఏమర్థమైందంటే పెద్దపల్లి లాడ్జ్ నుంచి వచ్చారు. పెద్దపల్లి లాడ్జ్ వాళ్ళకి పట్టుకున్నాము, అక్కడ నుంచి డీటెయిల్స్ తీసుకున్నాము. ఆ తర్వాత వీళ్ళకి బైక్ ఎట్లా వచ్చింది, పెద్దపల్లి బస్ పార్కింగ్ ఏరియాలో 2 April నుంచి అక్కడ బైక్ 1 month ముందే బైక్ పార్క్ చేసి ఉన్నారు. సో దాట్ మనకి అప్పుడు సీసీటీవీ విల్ నాట్ బి దేర్ అంతా ప్లాన్ చేస్తున్నారు. 1 month 2 month బ్యాక్ ముందే వచ్చి అక్కడ బైక్ పార్క్ చేస్తున్నారు. సో ఎంత ప్లానింగ్ ఉంది వీళ్ళకి. మొత్తం ఇది మేము తెలుసుకున్నాం. అక్కడ వీళ్ళు వాడిన ఫేక్ ఆధార్ కార్డ్, ఇక్కడ వీరు వెళ్ళారు మొత్తం వెరిఫై చేసాము. అక్కడ విట్నెసెస్కి ఐడెంటిఫై చేసాము. ఇన్ఫార్మర్స్ పెట్టి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెట్టి వీ కలెక్టెడ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సెపరేట్గా ముఖ్యంగా ఇక్కడ టెక్నికల్ టీం పెట్టాము అండర్ ACP CCRB. ఆ టెక్నికల్ టీంలో మొత్తం కాల్ రికార్డింగ్, మన దగ్గర ఉన్న టెక్నికల్ టూల్స్ చాలా ఉన్నాయి, ఐ నాట్ రివీల్. అది యూజ్ చేసుకొని ఐడెంటిఫికేషన్ ఆఫ్ అక్యూజ్డ్ గురించి చాలా హార్డ్ వర్క్ చేసాము. అప్పుడు విదిన్ 2 days వీ వర్ ఏబుల్ టు అట్లీస్ట్ ఐడెంటిఫై. ఇమీడియట్గా ఇక్కడ నుంచి మల్టిపల్ స్టేట్స్లో టీం పంపించాము. అండ్ దే టీమ్ అక్కడ 7 days 10 days నుంచి అక్కడ ఉండి చాలా హార్డ్ వర్క్ చేసి అక్యూజ్కి ఐడెంటిఫై చేయడం. ఆ తర్వాత డిఫరెంట్ జైల్లో విజిట్ చేసి వీళ్ళ మీద ఎన్ని కేసెస్ ఉన్నాయి, వీళ్ళు అకంప్లిసెస్ ఎవరు ఉన్నారు, ఆ జైల్లో ఉన్న అఫెండర్స్కి అన్ని ఫోటో చూపించాము.
ఆ తర్వాత మనకి డీటెయిల్ వచ్చిన తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ పోలీస్ అక్కడ స్పెషల్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు డేంజరస్ క్రిమినల్. అండ్ రీసెంట్గా 3 months బ్యాక్ ఓన్లీ అక్కడ నలంద డిస్ట్రిక్ట్లో మర్డర్ చేశానున్నారు విత్ ఫైర్ వెపన్. సో ఇక్కడ విత్ కోఆర్డినేషన్ విత్ బీహార్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అప్పుడు అతనికి మెయిన్ అక్యూజ్ రవీష్ కుమార్కి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా మేము హార్డ్ వర్క్ చేసాము. ఒక్కొక్క ఎవిడెన్స్ మనకి ఏం దొరికిందే దాని ప్రకారం డీటెయిల్గా దీంట్లో అనలైజ్ చేసాము. చెప్తే టెక్నికల్ టీమ్ హెస్ అనలైజ్ మోర్ దెన్ 1000 కాల్ రికార్డ్స్. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇంత చేసిన తర్వాత అప్పుడు ఇంత వీ వర్ ఏబుల్ టు బ్రేక్ ఐడెంటిఫై దీస్ గ్యాంగ్ పీపుల్. ఆ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. నౌ దీంట్లో గ్యాంగ్ గురించి స్పెసిఫిక్ పాయింట్స్ అని చెప్తాను. హౌ వాట్ ప్రిన్సిపల్స్ దే ఫాలో. సో నేను కూడా రీసెర్చ్ చేశాను దీంట్లో పాత కేసు చూసుకొని. వెరీ రేర్ కేసెస్లో వీళ్ళకి కేసు డిటెక్ట్ అవుతుంది. 2024లో దేహరాదూన్లో ఒకటి చేశారు. ఆ కేసులో వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. 2022లో యమునా నగర్లో చేశారు హర్యానాలో. అక్కడ ఓన్లీ ఫస్ట్ ఇన్సిడెంట్ వేర్ ఒక పర్సన్కి లైవ్గా పట్టుకున్నారు అక్కడ. దే వర్ నాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. కానీ వెరీ రేర్లీ దిస్ అక్యూజ్డ్ ఆర్ కాట్ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ వీఆర్ ఏబుల్ టు కాట్ సమ్ ఆఫ్ దెమ్. As I told earlier, it is being run as corporate criminal enterprise by Subodh Singh. Need to know basis. ఓన్లీ ఎంత వాళ్ళకి తెలిసి ఉండాలి, ఎంత తెలిసి ఉంటాయి. వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ, మొబైల్ నెంబర్, రెసిడెన్స్ ప్లేస్ ఏం తెలియదు. సెపరేట్ టీమ్ ఫర్ డిఫరెంట్ టాస్క్. అడ్వాన్స్ రెక్కి ఈ కేసులో 45 days 60 days ముందే వచ్చి అడ్వాన్స్ రెక్కి చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ టాప్ పర్సన్ హ్యాండ్లర్ ఫ్రమ్ యూజింగ్ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్. దే డు నాట్ డూ నార్మల్ కాల్స్. వాళ్ళ దగ్గర ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్స్ ఉంటాయి. సో ఎస్కేప్ చేసినప్పుడు ఇంటర్నెట్ కూడా వాడరు. ప్రీ డౌన్లోడెడ్ మ్యాప్ చూసి గూగుల్లో ఆల్రెడీ పాయింట్ మార్క్ చేసి అదే వాడతారు. యూజింగ్ ఇంటీరియర్ రోడ్ టు ఎగ్జిట్ వేర్ లెస్ CCTV కెమెరాస్ అండ్ లెస్ చెకింగ్ విల్ బి దేర్. సో ఇట్స్ అ లర్నింగ్ ఫర్ అస్ ఆల్సో. షెల్టర్ తీసుకున్నారు అవే ఫ్రమ్ అఫెన్స్ ఏరియా. సేమ్ ప్లేస్ సేమ్ టైంలో షెల్టర్ తీసుకోరు. ద గ్యాంగ్ మెంబర్స్ దే డోంట్ నో దేర్ రియల్ నేమ్స్. దే యూజ్ ఫేక్ ఆధార్ కార్డ్స్. సో ఆ ఆధార్ కార్డులో ఉన్న నిక్ నేమ్ యూజ్ చేస్తారు. దే యూజ్ ఫేక్ బైక్ నంబర్స్. మనకి 4 బైక్ నెంబర్ దొరికింది. సో ఇన్వెస్టిగేషన్కి చెప్తున్నా, అన్ని బైక్ నంబర్స్కి మేము వెరిఫై చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ ఢిల్లీకి దొరికింది, ఒక నంబర్ తెలంగాణకి దొరికింది, 2 నంబర్ ఒడిశాకి దొరికింది. ఆ దీంట్లో దొరికిన నంబర్కి వెరిఫై చేసాము. నేను ఢిల్లీలో ఎస్పీతో మాట్లాడాము, హైదరాబాద్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, ఒడిశాలో కూడా ఎస్పీలో మాట్లాడాం. అక్కడ ఎవరి మీద నేమ్ మీద ఉంది బండి, ఆ పర్సన్కి అక్కడ పట్టుకొని ఇంటరోగేట్ కూడా చేశాము. కానీ మనకి సేమ్ నెంబర్ ప్లేట్లో ఉన్న బైక్ అక్కడ దొరికింది. దట్ మీన్స్ దే వర్ యూజింగ్ ఫేక్ నెంబర్ ప్లేట్. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టాము అది చెప్తున్నాం. ఫేక్ బైక్ నెంబర్స్, ఫేక్ ఆధార్ కార్డ్స్ వాడతారు. అండ్ దిస్ పర్సన్ ఆల్రెడీ హిజ్ నిక్ నేమ్ ఇస్ గోల్డెన్ థీఫ్. గోల్డెన్ థీఫ్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. వైలెన్స్ ఈజ్ రేర్. జనరల్గా ఏమవుతుంది అంటే ఇక్కడ ఫైరింగ్ జరిగింది, వైలెన్స్ అయింది. కానీ ఈ గ్రూప్ ది రోల్ ఏంటి, మతలబ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మినిమం వైలెన్స్ చేయాలి. జస్ట్ థ్రెటన్ చేయడానికి తుపాకీ వాడతారు, గన్స్ వాడతారు. కానీ రేర్ కండిషన్లో ఫైరింగ్ చేస్తారు. ఇక్కడ రేర్ కండిషన్ అయింది. ద స్టాఫ్ పీపుల్ దే కౌంటర్ అటాక్ కాబట్టి వీళ్ళు ఫైర్ చేశారు. కానీ వీళ్ళకి గ్యాంగ్కి ప్రిన్సిపల్ ఏంటి అంటే వైలెన్స్ రేర్గా చేయాలి. ఎందుకంటే వైలెన్స్ చేస్తే పోలీస్ వాళ్ళు మర్డర్ కేసు, అటెంప్ట్ టు మర్డర్ కేసు అవుతుంది కాబట్టి, చాలా సీరియస్ కేసు అవుతుంది కాబట్టి దే ట్రై టు అవాయిడ్ వైలెన్స్. కానీ వైలెన్స్ చేయవచ్చు. Previously, they have done offense in Dehradun, last month Singrauli in Madhya Pradesh, Yamuna Nagar in Haryana. They pay salary to gang members, 15% incentive if good work is done. Recruit gang members in prison. One more important feature is no local support taken. Local person ki evarki support villu teeskoru. Endukante adi liability untayi. Local vallu evarana police vallaki chepte. So they don't take local support. They rely on the work of their team members and technical equipment usage. ఆ తర్వాత దే ట్రై టు మ్యాక్సిమం యూజ్ క్యాష్ పేమెంట్. దెన్ ఆఫెన్స్ అయిన తర్వాత వీళ్ళకి ఏం ఇన్స్ట్రక్షన్ ఉంటాయంటే ఆల్ మెంబర్స్ డిఫరెంట్ రూట్స్లో వెళ్ళాలి. నో వన్ షుడ్ బి మూవింగ్ టుగెదర్. ఆ తర్వాత మొత్తం ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు. బియర్డ్ ఉంటే తీసేస్తారు, హెయిర్స్ ఉంటే దే విల్ రిమూవ్ ద హెయిర్స్. అంతా ఫేషియల్ కండిషన్ కూడా చేంజ్ చేస్తారు. సో దట్ ఐడెంటిఫికేషన్లో మనకి ప్రాబ్లం ఉంటాయి. అండ్ దే డోంట్ గో టు హోమ్. వాళ్ళ హోమ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి టచ్ చేయరు. దీస్ ఆర్ ద ఎఫర్ట్స్ దే మేక్ టు ప్రివెంట్ డిటెక్షన్ బై పోలీస్. బట్ స్టిల్ అవర్
Karimnagar police officers, they have worked very hard and they were able to identify and detect this case. దీంట్లో ఇంపార్టెంట్ నేను ఇప్పుడు కొన్ని పోస్టర్స్ చూపిస్తాము, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ పోస్టర్ ఈజ్ రిలేటెడ్ టు